నమస్కారం. స్వాములకు ప్రత్యేకించి నమస్కారములు. కొన్ని వివాదాస్పద అంశాలను అలాగే వదిలేస్తే అవే నిజమనుకొని భక్తులు కావచ్చు, శిష్యులు కావచ్చు, వివిధ వ్యక్తులంతా కూడా స్థానికులు గానీ అందరూ కూడా దాన్ని చెడుగా అనుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని తప్పు అనిపించినప్పుడు ఖండించడం తప్పనిసరి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం 3 విషయాల గురించి మాట్లాడదలుచుకున్నాను. ఒకటి, ధార్మిక పరిషత్ నలుగురు సభ్యులు నిర్ణయం తీసుకోకూడదు అనే ఒక అబ్జెక్షన్ చేశారు. నాకు తెలిసినంత వరకు 2007-8 టైంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ధార్మిక పరిషత్ 21 మంది సభ్యులు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అది కేవలం 3 ఏళ్ల పాటు మాత్రమే ఆ విధంగా నిర్ణయం జరిగింది. వారు మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత 2010-11 నుంచి 2021 వరకు మళ్ళీ కేవలం ఆ నలుగురు సభ్యులే వివిధ మఠాలకు, ఆధ్యాత్మిక విషయాలు అన్నింటిలో కూడా ధర్మం సంబంధించినటువంటి నిర్ణయాలు, న్యాయము, చట్టం అన్నిటి కూడా ఆ నలుగురే తీసుకున్నారు. 2022లో పాలెపు శ్రీనివాసులు గారు ఆ కేసు వేస్తే మధ్యలో విత్డ్రా చేసుకొని మేము 21 మంది సభ్యులను వేస్తారని చెప్పేసి దాని వల్ల అది అలాగే అదే సమయంలో జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరొక సవరణ చేశారు. దేవాదాయ ధార్మిక దానికి సంబంధించిన చట్టాన్ని 21 మంది సభ్యులు లేని సమయంలో నలుగురు నిర్ణయం తీసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తూ చట్ట సవరణ చేశారు. ఈ సో కాల్డ్ ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, స్వాములు కావచ్చు, ఎవరూ కూడా దాన్ని ఛాలెంజ్ చేయలేదు. గవర్నర్ ఆమోదం పొందినటువంటి ఆ చట్ట సవరణ టెక్నికల్ భాషలో చెప్పాలంటే ఇట్స్ లీగల్లీ కరెక్ట్, ఇట్స్ రిమైన్ అన్ఛాలెంజ్డ్. టెక్నికల్ భాషలో, కోర్టు భాషలో ఇదే పడతారంటే ఇప్పుడు దానికి చట్టం ఆమోదం ఉంది. రాజ్యాంగం ప్రకారం ఆమోదం పొందినటువంటి సవరణ. అంటే నలుగురు నిర్ణయం తీసుకున్నా కూడా కోర్టులు కానీ సుప్రీంకోర్టు వరకు దాన్ని తప్పుపట్టే అవకాశం లేదు. గత 14 సంవత్సరాలు, దాదాపు 2011 నుంచి 2025 వరకు ఎవ్వరూ కూడా దాన్ని అన్ఛాలెంజ్ చేయకుండా, స్వాములు కావచ్చు, ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, ఈరోజు బ్రహ్మంగారి మఠం శ్రీ వీరభద్ర స్వాముల వారి మఠాధిపతి విషయం వచ్చేసరికి అక్కడ నలుగురే ఉన్నారు అనే విషయం ఎందుకు గుర్తొచ్చింది? మీరు ఎందుకు ఆ చట్ట సవరణను ఛాలెంజ్ చేయలేదు అనేటువంటిది నేను మొట్టమొదట అడుగుతున్న ప్రశ్న. ఇక రెండవది, బ్రహ్మంగారి మఠం అంటే శ్రీ వీరభద్ర స్వాముల వారి మఠాధిపతి నియామక అంశంలో నలుగురు నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు అంటున్నారు. తప్పు. జరిగినటువంటిది కూడా తెలియదు. న్యాయం ఈ ధార్మిక పరిషత్తులో ఉండేటువంటి 21 మంది సభ్యుల్లో 3కి సంబంధించినటువంటి వ్యక్తులు, అధికారులు ఉంటారు, ఆధ్యాత్మికతలు ఉంటారు, జడ్జిలు ఉంటారు. 3 కూడా న్యాయము, చట్టము, ధర్మము, ఈ 3టిని బేరీజు వేసి నిర్ణయం తీసుకోవడానికి ఏర్పడిందే ధార్మిక పరిషత్. మారుతమ్మ గారు కోర్టుకు వెళ్ళారు. పిటిషన్ అపోనెంట్గా వీరభద్ర స్వామి గారు కావచ్చు, వెంకటేశ్వర స్వామి గారు కావచ్చు, ఎవరి వాదనలు వాళ్ళు వినిపించారు. సో అక్కడ న్యాయం ఏంటి అనేటువంటిది న్యాయస్థానంలో తేలిపోయింది. మారుతమ్మ గారికి రాసినటువంటి వీలునామా కానీ, నామినేషన్ కానీ, వీరస్వామి చెప్పబడుతున్నటువంటి వీలునామా కానీ రెండూ కూడా టెక్నికల్గా ఇన్వాలిడ్. ఊరికే వాళ్ళు పెట్టుకునే తిప్పినా కూడా అదైతే చల్లవు. సో న్యాయం అనేది తెలిపోయింది. ఇక ధర్మం ఏంటి అనేటువంటిది చెప్పాలి అన్నప్పుడు సమావేశం ఏర్పాటు చేశారు. ధార్మిక పరిషత్తు సంబంధించినటువంటి ఒక అధికారిని ఏర్పాటు చేసి ఇక్కడ ధర్మం సంబంధించినటువంటిది, ఇక్కడ ధర్మం ఏంటి, ఇక్కడ సంప్రదాయం ఏంటి, ఆచార వ్యవహారాలు ఏంటి తెలుసుకోవడానికి కోసం శిష్యుల అభిప్రాయాలను మరియు ధార్మిక పెద్దల అభిప్రాయాలను, ఇదే సంప్రదాయానికి చెందిన ఇతర మఠాలు, వీళ్ళే ఆధ్యాత్మికవేత్తలు అనుకోవచ్చు, ఆ ప్రకారం ఇదే సంప్రదాయం లేదనుకున్నాం. కాబట్టి అయినప్పటికీ ఇక్కడ కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్. నేలమఠం బ్రహ్మంగారు శ్రీ వీరభద్ర స్వాముల వారు గోవులు కాసి అక్కడ జరిగినటువంటి ఆ బనగానపల్లి అదంతా కూడా ఆ మఠం సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా నేలమఠం ప్రతినిధులుగా అభిప్రాయం తెలియజేశారు. పాపాగ్ని మఠం చరిత్ర మీకు తెలుసు. శ్రీ వీరభద్ర స్వామి వారికి మఠానికి అనుబంధం ఉన్నటువంటి పాపాగ్ని మఠం వారు వచ్చారు, వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. సిద్ధయ్య గారి మఠం ప్రతినిధులు వచ్చారు, వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. కక్కయ్య మఠం వారే వచ్చారు, వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈశ్వరదేవ మఠం అది పోస్ట్ ద్వారా పంపించామనే సమాచారం అయితే ఉంది. సో శ్రీ వీరభద్ర స్వాముల వారి మఠానికి సంబంధించినటువంటి మఠానికి మొన్న అభిప్రాయ సేకరణకు వచ్చి వారి యొక్క అభిప్రాయాన్ని తెలిపారు. సో ధర్మం ఏంటి అనేటువంటిది వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పేశారు. ఇక శిష్యులు ఎవరు ఏంటి క్లారిటీగా చెప్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. గురు పూజోత్సవం రోజున శిష్యులు అధికారికంగా కొంతమంది ఉన్నారు. వారిని గుర్తు చేయడానికి ఎవరైతే
ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో వారు ధృవీకరిస్తూ ఇతను శ్రీ వీరభద్ర స్వామి వారి మఠంలో వీరభోగ వెంకట స్వామి వారి దగ్గర ఉపదేశం తీసుకునేటువంటి శిష్యులు అని ధృవీకరిస్తూ కార్యనిర్వాహక శిష్యుడు దాన్ని ధృవీకరిస్తూ పెట్టినటువంటి అభిప్రాయాలన్నీ కూడా వచ్చాయి. సో ఇవి ఆథరైజ్డ్గా జరిగినటువంటి కార్యక్రమం. మీకు ఆ రోజు అబ్జెక్షన్ అయింది, ఇది అయిపోయింది. సో ఫస్ట్ న్యాయం అయిపోయింది, తర్వాత ధర్మం ప్రకారం నిర్ణయం జరిగింది. ఇక చట్టం ప్రకారం నిర్ణయం ఏంటి అనేటువంటిది నలుగురు అధికారులు, మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, టీటీడీఓ గారు. సో ఈ నలుగురు కలిసి రేపు నిర్ణయం. సో ఓవరాల్గా 21 మంది సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ ప్రకారం న్యాయము, ధర్మము, చట్టం 3 కలిపి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఊరికే అబ్జెక్షన్ చేసిన వల్ల ఉపయోగం ఏం లేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఈ నలుగురు తీసుకున్న నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ నీ లీగల్గా ఆధ్యాత్మికవేత్తల నిర్ణయం అభిప్రాయం తీసుకొని కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. రేపు మఠాధిపతి నియామకం చేసిన తర్వాత ఇట్స్ రిమైన్ అన్ఛాలెంజ్డ్. కోర్టుకు వెళ్ళొచ్చు, బట్ అబ్జెక్షన్ అయితే ఉండదు. ఎందుకంటే గవర్నర్ ఆమోదం పొందినటువంటి చట్టం ఇప్పటికీ కూడా ఎవరు కూడా ఛాలెంజ్ చేయరు. ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ పెద్దలంతా కూడా గత 11-14 సంవత్సరాల నుంచి ఎందుకు ఛాలెంజ్ చేయలేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది అయిపోయింది. ఇక నెక్స్ట్ వన్, వారు చేసినటువంటి మరో అబ్జెక్షన్. ప్రభుత్వం ధార్మిక పరిషత్ ద్వారా మఠాధిపతిని మాత్రమే నియమిస్తుంది. మఠాధిపతి తన తర్వాత ఎవరు అనేది ఉత్తరాధికారి అనేటువంటిది వారు నిర్ణయించుకుంటారు. తనకు అనుకూలమైనటువంటి వ్యక్తి తన ఆధ్యాత్మిక కార్యకలాపాలు కాకుండా కార్యనిర్వహణకు సంబంధించినటువంటి ఆఫీస్ వ్యవహారాలన్నీ నిర్వహించి తనకు నమ్మకమైన వ్యక్తి నియమించుకునే వ్యక్తి మేనేజర్. ఇందాక ఒక స్వామి గారు అన్నారు, వెరీ సిల్లీ అనుకోవాలి, వీరభద్ర స్వామి గారు తత్వాలు బాగా ప్రచారం చేస్తారు కాబట్టి వారికి మేనేజర్ పోస్ట్ ఎవరైనా కానీ గతంలో నాకు తెలిసి బండిగట్ట కోటేశ్వర శాస్త్రి గారు కావచ్చు, ఆదినారాయణ గారు కావచ్చు, మా నాన్నగారు పెంచలయ్య గారు కావచ్చు, మేనేజర్ ఈశ్వరాజు కావచ్చు, ఈ వీళ్ళకి తత్వాలు కానీ ప్రచారం చేసేటువంటి ఎప్పుడన్నా చేశారా? అటువంటి వాళ్ళని మేనేజర్గా పెట్టుకోవాలని ఎక్కడన్నా రూల్ ఉందా? అసలు మేనేజర్ అనే పోస్ట్కి అర్థం తెలుసా వీళ్ళకి? మఠాధిపతి ఏం చేయాలో కూడా మీరే నిర్ణయం చేస్తారా? ఇదేం ధర్మం? అసలు తర్వాత ఎవరు ఉత్తరాధికారి మీరు కాదు కదా నిర్ణయించాల్సింది. మఠాధిపతి అయిన తర్వాత రేపు ప్రభుత్వం కూడా ఉత్తరాధికారి అయినా, మేనేజర్ అయినా, పూజారి అయినా, స్వీపర్ అయినా ఏం ఉండదు. ధార్మిక పరిషత్తు కేవలం మఠాధిపతిని మాత్రమే నిర్ణయిస్తుంది. మరి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, జనాన్ని మభ్యపెట్టి మాట్లాడుతున్నారా అనేటువంటిది వారి యొక్క విచక్షణకు వదిలేస్తున్నారు. ఇక 3వ అంశం, ప్రజాభిప్రాయం ఇది సరిగా జరగలేదు, ఓటింగ్ దాకా జరిగింది. మీకు అబ్జెక్షన్ అనిపించింది, మేము చెప్పాను ఇది శిష్యులు, అడిషనల్గా జనాభిప్రాయం కూడా వచ్చింది. గవర్నమెంట్ అనుకుంటే అదొక్కటే శిష్యుల అభిప్రాయం తీసుకుంటారు, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మినిస్టర్ గారికి అందజేస్తారు. సో అది లీగల్ డెసిషన్ వేరు. అయితే మీకు ఆ రోజు అబ్జెక్షన్ అనిపించినప్పుడు ఆ రోజు అబ్జెక్షన్ చేసి ఇది కరెక్ట్గా లేదని చెప్పి అన్నీ ఆప్ చేయాలి కదా. చివరిలో మారుతి మహాలక్ష్మి గారు, గోవిందస్వామి, పాలప శ్రీనివాసులు గారు ఇద్దరు అనుకుంటారు, వీడియో కూడా ఉంది, ఒక సంచికి వేసుకొని లెటర్లో ఏదో మాయ కూడా ఉన్నాయని చెప్పి ఇచ్చారు. ఇది లీగల్గా కరెక్ట్ కాదు, అసలు ఈ ప్రొసీజరే కరెక్ట్ కాదన్నప్పుడు అప్పుడే అబ్జెక్షన్ చేయాలి కదా. మీరు కవర్ తీసుకుని ఎందుకు అంటే ఓటింగ్లో ఇంకొక 4 ఓట్లు కలుపుకుందామని వెళ్ళారా మీరు? సో మీరు అనుకూలంగా లేదనేసరికి ఇంకొక మాట, ఇంకొకటి 4 గంటలు కాకముందే ఆ ఓటింగ్ బయటకు వచ్చింది. ఓటింగ్ ఏం బయట పెట్టలేదే, ప్రచారం జరిగింది. నెంబర్ చూసి ఎక్కువ మంది అని చెప్పి ఆజాద్ గారు 1600 మంది చెప్పి చెప్పారు. దానివల్ల ఎవరెవరు ఏంటి అనేది రికార్డ్ అంతా రేపు కోర్టుకి వెళ్తే ఎవరికి ఇచ్చారనేటువంటిది బయట పడిపోతుంది. అదేం లేదు. ఎందుకంటే వీరభద్ర స్వామి గారు, శ్రీ మఠాధిపతి గారి సోదరుడు గోవిందస్వామికి లెటర్ ఇచ్చి అనుకూలంగా ఇచ్చి మేము ఎక్కడికి పోతే మా అమ్మడి మళ్ళీ తిరిగారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత తెలిసింది గోవిందస్వామి గారికి వీరు లెటర్ ఇచ్చి వచ్చారు. ఇదేంది మామ, వారికి లెటర్ ఇస్తే మా చుట్టూ తిరిగితే ఇదేం ధర్మము అంటే ఈరోజు మళ్ళీ అటు వాళ్ళు మాడతారు. ఇదేంటండి? పెద్దలు, ఆధ్యాత్మికవేత్తలు కొంచెం ఆలోచన చేసుకోకుండా విచక్షణ కోల్పోయి ఈ విధంగా అందులో 2 గంటల్లో నిర్ణయం చెప్పాలన్నారు. మరి ఆ రోజు మీరు ఎట్లా ప్రకటించారు? పక్కన విశ్వకర్మ సత్రంలో కూర్చొని వెంకటేశ్వర గారు మఠాధిపతిని ప్రకటించేసి వెళ్ళిపోయారు కదా. ఆడంగా రవిశేఖరణ పూర్తి కాకముందే మీరు ఎలా చెప్తారు? మీరు చేసేది కరెక్టా? చట్టం ప్రకారము మనం వినాలి, తప్పదు. ఈవెన్ అయోధ్య కూడా విశ్వ హిందూ పరిషత్ పెద్దలు నాతో మాట్లాడారు ఆ రోజు. ఈరోజు కూడా అక్కడ చూశాను. ఆర్ఎస్ఎస్ పెద్దలు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. వీరందరూ కూడా మనందరికీ తెలుసు అయోధ్య రామాలయం అనేది అది పంచాయతీ చేసుకుంటే కాలేదు, సుప్రీంకోర్టు తీర్పు తర్వాతనే వచ్చింది. సో మనందరికీ ఒక హిందూకు భగవద్గీత, క్రైస్తవులకు బైబిల్, మహమ్మదీయులకు ఖురాన్,
ఈ మూడు మతాలకు సంబంధించినటువంటి గ్రంథాలు ఉన్నప్పుడు అందరికీ కలిపి ఒక రాజ్యాంగం అనేటువంటి మహాగ్రంథం ఉంది. దాన్ని అందరూ గౌరవించాలి. ఒక ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా మన ధర్మం మనకుంది. కానీ అల్టిమేట్గా సుప్రీంకోర్టు రాజ్యాంగం అనేటువంటిది, రాజ్యాంగం ప్రకారం జరిగినటువంటి నిర్ణయమే ఇది. రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి దేవాదాయ ధర్మాదాయ చట్టంలో ఉండేటువంటి నిబంధనల ప్రకారమే ఈరోజు న్యాయము, చట్టము, ధర్మం ఈ మూడింటి ప్రకారమే నిర్ణయం జరుగుతుంది. ఎవరు అబ్జెక్షన్ చేసినా ఉపయోగం లేదు. కేవలం కొంతమందికి పెద్దలు, ఇక్కడ ఉన్నవారు కావచ్చు, మధ్యలో ఉన్నవారు కావచ్చు, అక్కడ ఉన్నవారు కావచ్చు, కేవలం మీపై జనంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక భావన పోగొట్టుకోవడం తప్ప అల్లరి వ్యవహారాలు చేయడం అనేటువంటిది ఇటువంటి విషయాల్లో కొన్ని. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు మేనేజర్ వారికి, వారి ఉత్తరాధికారి వారికి, పశ్చిమాధికారి, తూర్పు అధికారి, ఇవన్నీ కూడా పంచాయతీ అనేది 4 ఏళ్ల క్రితం జరిగి ఉంటే సవ్యంగా ఉండేది. కోర్టుకి వెళ్ళి 4 ఏళ్ళు తిరిగిన తర్వాత ఇప్పుడు పంచాయతీ అంటే సమస్య ఎంతవరకు వెళ్తుంది, వెంకటేశ్వర స్వామి గారికి ఎంత ముప్పు అనేటువంటిది కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను. అయినా కూడా మీ పంతం మీదే అంటే ఇది ఆధ్యాత్మికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజ్యాంగపరంగా కూడా ఇది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని